కొత్తగా వచ్చిన మా ఆత్మల గుంపు ఒక చోట కూర్చుని ఉన్నాం. ఎంత సమయం గడుస్తుందో తెలియటం లేదు. పగలు రాత్రి లేని నిశ్చల ప్రపంచం అది. ఆత్మలు పెట్టే రోదనలు వినలేక చెవులు చిల్లులు పడుతూనే ఉన్నాయి. మీకు ఇంకో విచిత్రం చెప్పనా? ఏ దేశం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా ఇక్కడ అందరికీ అర్థమయ్యే ఒకే భాష ఉంటుంది. అది ఏ భాషో నాకే తెలియదు. ఎప్పటి నుండో అలవాడైన భాషలాగే ఉంది. నేను వచ్చినప్పటి నుండి అదే మాట్లాడుతున్నాను. ఎప్పటి నుండో అలవాటైన భాషలాగే ఉంది. భూమి మీద మాట్లాడినట్టు వేరు భాషలు లేవు ఇక్కడ. అందరికీ ఒకే భాష, అదే ఆత్మల భాష. భవబంధాలు తెంపుకోలేని నా చుట్టూ ఉన్న ఆత్మలు వాళ్ళని తలుచుకుని ఇంకా బాధపడుతూనే ఉన్నాయి. నేను, నా కుటుంబం అంతా నాదే అని నేను గొడ్డి చాకరీ చేసి నా కుటుంబాన్ని పోషించుకున్నాను. ఒక్కడు కూడా నా గురించి బాధపడలేదు. ఏంటో ఈ విచిత్రం. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారి ఎటుపోతుందో ఎవరికీ తెలియక అన్నాడో మహాకవి. అందుకే కదా అన్నదో ఆత్మ. పక్కవాడి గురించి, పక్క ఊరి గురించి, పక్క రాష్ట్రం గురించి, పక్క దేశం గురించి ఎవడైనా ఆలోచించాడా? ఎంతసేపు నా ఇల్లు, నా వాళ్ళు, నా స్వార్థం అంతే. మరో ఆలోచన లేని మనుషులం మనం. ఇప్పుడు మన గురించి ఎవరు వస్తారు? ఈ శిక్షలు మన గురించి ఎవరు అనుభవిస్తారు? ఎవరు పాపం వారే అనుభవించాలంటారు. ఇదే అన్నది మరో ఆత్మ. ఇంకో ఆత్మ ఎక్కి ఏడుస్తోంది. ఎందుకు అంతలా ఏడుస్తావు అన్నాను. నేను వయసులో ఉండగా ఎంతో కష్టపడి నా పిల్లల్ని పెంచాను. వృద్ధాప్యంలో హాస్పిటల్లో నేను చనిపోతే నా పిల్లలు నా శవాన్ని కూడా ఇంటికి తీసుకువెళ్లకుండా వెళ్ళిపోయారు. అది తలుచుకుంటుంటే దుఃఖం ఆగటం లేదు అన్నది గట్టిగా ఏడుస్తూ. నీ శవాన్ని తీసుకెళ్ళలేదనే నువ్వు అంతలా బాధపడుతుంటే నేనంత బాధపడాలి అంది మరో ఆత్మ. ఆ మాట విని నీకేంటి అని అడిగాను. గవర్నమెంట్ వారు ఇచ్చే డబ్బు కోసం మొన్న వచ్చిన వరదల్లో నన్ను నా కొడుకులు గెంటేశారు. ప్రాణంలో ప్రాణంగా పెంచిన నా వాళ్లే నన్ను అలా గెంటేస్తుంటే బ్రతికి ఉండటం కంటే చావే నయం అనిపించింది అన్నది గద్దగద కంఠంతో. చాలా గొప్ప కొడుకులే అయితే అన్నాను. అనుబంధాలు, ప్రేమలు, ఆత్మీయతలు ఇవేమీ మన వెంట రావు. మనం చేసుకున్న పుణ్యం ఒకటే మనతో వచ్చేది. మన మనస్సాక్షి చెప్పినట్టు చేసామా చాలా వరకు పుణ్యం వైపు వెళ్తాం. మనస్సాక్షి మాట వినకుండా పక్కన పెట్టామా పాపం వైపు వెళ్ళిపోతాం. ఈ శిక్షలు అనుభవించే వాళ్ళంతా మనస్సాక్షి చెప్పినట్టు వినని వాళ్లే. మా గుంపులో మరో ఆత్మ వేదాంత ధోరణితో అలాగంది. వాళ్ళంతా అలా మాట్లాడుకుంటుంటే నాకు నా వాళ్ళు గుర్తొచ్చారు. నాతో సుదీర్ఘకాలం కాపం చేసిన నా భార్య శ్రీవల్లి గుర్తొస్తుంటే గుండెల్లో కలుక్కుమంటోంది. నీతోనే బ్రతుకు, నీతోనే చావు అనేది. నేను చనిపోయాక ఎలా బ్రతుకుతుందో పిచ్చిది. కాలం కంటే మంచి మానసిక డాక్టరు ఎవరుంటారు భూలోకంలో? కాలం మందేసి నా జ్ఞాపకాలని మాన్పించేసి ఉంటుంది. నేను లేక శ్రీవల్లి లేకపోతే ఎలా? బిడ్డల కోసం ఎవరో ఒకరు బ్రతుకుండాలి కదా. నేను ఈ ఆలోచనలతో ఉంటే అశోకరావు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి రాగానే పరందామయ్య నాతో వస్తావా అని అడిగాడు. ఎక్కడికి అన్నాను ఆశ్చర్యంగా. కంగారు పడకు, నాతో పాటు శిక్షలు వేయించడానికి కాదు. ఇక్కడ ఒక సొరంగం ఉంది. ఆ సొరంగం గుండా వెళితే అక్కడ కొన్ని దివ్యలోకాలు ఉంటాయి. అవి నీకు చూపిస్తాను అన్నాడు. మనల్ని రానిస్తారా? మళ్ళీ ఆశ్చర్యంగా అడిగాను. మనకి శిక్షలు అమలయ్యే సమయానికి వచ్చేద్దాం. రాకపోయినా క్షణాల్లో కింకర్లు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతారు. నీ శక్తి చాలదు కాబట్టి నన్ను పట్టుకో చాలు. నిన్ను నాతో పాటు తీసుకెళ్ళి చూపిస్తాను అన్నాడు. సరేరని ఇద్దరం బయలుదేరాం. మాతో పాటు కొత్తగా వచ్చిన ఆత్మలు కూడా వస్తానని అడిగాయి. అశోకరావు ఆత్మ ఒప్పుకోకుండా నన్ను ఒక్కడనే తీసుకెళ్ళాడు. కృష్ణబిలం లాంటి ఒక చోటుకి తీసుకెళ్ళి తనతో పాటు అందులోకి దూకమన్నాడు. ఇద్దరం కలిసి అందులోకి దూకాం. చాలాసేపటికి బొంగరాళ్ళ తిరుగుతూ వెళ్ళి ఒక చోట పడ్డాం. అక్కడ ఆక్రందనలు, గోలలు లేవు. అక్కడంతా నిశ్శబ్దంగా, చల్లగా, హాయిగా ఉంది.
అమృతంలా హాయిగా ఉండే లోకం ఇది. ఇక్కడ ఆకలి దప్పుకలు ఉండవు. దివ్య పురుషులు ఉంటారు ఇక్కడ. భూలోకంలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఈ లోకంలోకి రాలేరు. ప్రజల గురించి జీవితాల్ని ధారపోసిన వాళ్ళు, ప్రజల కోసమే బ్రతికిన వాళ్ళు, ప్రపంచాన్నంతా తమ కుటుంబంలా భావించిన వాళ్ళు, దేశ సేవ చేస్తూ ప్రాణాలని విడిచిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. కన్నభూమికి కన్న తల్లికి సేవ చేసిన వాళ్ళు, సత్యమే మాట్లాడేవాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అన్నాడు అశోకరావు. ఎక్కడ చూసినా అనంతమైన సుందరమైన భవనాలు ఉన్నాయి అక్కడ. ఇది స్వర్గలోకమేమో అనుకున్నాను. ఎక్కడ చూసినా ఆకాశాన్ని తాకే రాజప్రసాదాలు, ఆ రాజప్రసాదాలకి బంగారు తాపడాలు, ఎటు చూసినా వజ్ర వైడూర్యాలు. బయట ఎక్కడా ఆత్మసంచారం లేదు. అశోకరావు నన్ను ఒక రాజమహల్ లాంటి చోటుకి తీసుకువెళ్ళాడు. లోనికి చూడరా అన్నాడు. నేను లోన ఉన్నవారిని చూసి ఆశ్చర్యంతో స్తంభించిపోయాను. ఒకే వేదిక మీద 2 సింహాసనాలు, వాటిలో 2 మహనీయులు తేజోవంతులు కూర్చుని ఉన్నారు. వాళ్ళని అలా చూస్తుంటే నా కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. నా ఆనందానికి అవధులు లేవు. అందులో ఒకరు ఎన్టీఆర్, మరొకరు వైఎస్ఆర్. ఏమి వర్చస్సు, ఏమి రాజసం, ఎంత టీవీ! వాళ్ళిద్దరి ముందు ఇంద్రుడు వచ్చి నిలబడినా దిగదూడిపోయినేమో అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ సింహాసనాల మీద కూర్చుని కింద ఉన్న వేలాది మందితో చిరునవ్వులతో ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరినీ కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాను. అలా చూస్తూనే ఉండిపోయాను. ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు ఒక ఆత్మ.